అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాను ఈ వారానికి. ఎందుకు ఇవాళ ఇంత జోష్గా ఇంత హుషారుగా ఉన్నా అనుకుంటున్నారా? అంటే రోజు తీయగా మాటలు చెప్పే నేను ఈ రోజు చేదుగా కొన్ని కూరలు చేద్దాం అనుకుంటున్నాను. చేదు అంటే గుర్తొచ్చింది, చేదుగా ఉండే ఒకే ఒక వెజిటబుల్ కాకరకాయ. రైట్, కాకరకాయ అంటే నాకు బీభత్సమైన ఇష్టం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వారం అంతా నేను కాకరకాయతో చేసే రెసిపీలు మీరు చూడాల్సిందే, ఇంట్లో చేసి పెట్టాల్సిందే. ఎందుకంటే కాకరకాయలో అన్ని పోషక విలువలు ఉన్నాయి. పైగా కాకరకాయ అంటే నాకు ఇష్టం అండి. అంతకు మించి ఏం కావాలి చెప్పండి. ముందుగా కాకరకాయతో నాకు బాగా ఇష్టమైన డిష్ కాకరకాయ పులుసు. లేట్ చేయకుండా ఈ రోజు నేను మీ అందరి కోసం కాకరకాయ పులుసు చేసేస్తున్నాను. మరి కాకరకాయ పులుసుని తయారు చేసేస్తాను నేనైతే. వేడివేడిగా అన్నం పెట్టుకొని రెడీగా ఉండండి. కాకరకాయలు ఉంటే కోసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో అది యాజ్ ఇట్ ఈస్ గా చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో దీంట్లో ఎక్కువ కాదు, కొంచెం ఆయిల్ వేసుకుందాం లైట్ గా. లైట్ గా అంటేనే ఎంత వేసావు, ఎక్కువ అంటే ఎంత వేస్తావో అనుకోకండి మీరు. ఆ మాత్రం కావాలి. కాకరకాయ ముక్కల్ని బట్టి మనం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అవ్వాలి. కాకరకాయ మన ఆరోగ్యానికి ఏవైతే బాగుంటాయో, అల్లం చాలా మంచిది కానీ ఘాటుగా ఉంటుంది. మిరియాలు మంచివి, అవి కూడా ఘాటుగా కారంగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు కూడా మంచివే కానీ కారంగా ఉంటాయి. కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ ఎంత మంచిదంటే అంత మంచిది. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ కాకరకాయతో ఈ వారం అంతా బోలెడన్ని రెసిపీలు చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను. అదేమిటో అండి, చిన్నప్పటి నుంచి నాకు కాకరకాయ అంటే పిచ్చి. సో చాలా మంది పిల్లలు కాకరకాయ అంటే భయపడి పారిపోతూ ఉంటారు. కానీ నేను కాకరకాయ అంటే అవునా ఈరోజు కాకరకాయ కూర, నాకు నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అంటూ ఉంటాను అనమాట. ఎంతైనా కొంచెం డిఫరెంటే కదా, కాస్త వీక్ ఇక్కడ. సో ఏదేమైనా, వీక్ అయినా ఏమైనా ఇలాంటి హెల్దీ ఫుడ్ తింటున్నాను కాబట్టి స్ట్రాంగ్ అవుతున్నాను. మరి మీరు కూడా కాకరకాయని ఫాలో అయిపోండి. ఈ రోజు నేను కాకరకాయ పులుసు గుమ్ముగుమ్మలు ఆడిపోతుంది అసలు మా సెట్లో. మీరు ఇంట్లో చేసుకుంటే అడగాల్సిందే ఒక 10 మంది, ఏం చేసావు ఈ రోజు కాకరకాయతో అని. సో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం ముందుగా కొంచెం జీలకర్ర. ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్లో వేస్తే కాబట్టి నేను వేస్తున్నాను. అండ్ ఆ తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. కాస్త ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే బాగుంటుంది పులుసు కూర, ఎస్పెషల్లీ కాకరకాయ. ఎందుకంటే ఉల్లిపాయలోంచి ఆ తీయదనం వస్తుంది కాబట్టి కాకరకాయలో ఆ చేదు ఉంటుంది. ఈ రెండు మిక్స్ అయితే కమ్మదనం వస్తుంది. ఏదేమైనా మనకు కావాల్సింది ఫైనల్ అవుట్పుట్ కదా, అందుకే ఫైనల్ టేస్ట్ అనేది ఇంపార్టెంట్. ఇందులో కొంచెం పసుపు, కాస్త ఉప్పు, కొద్దిగా కర్రీ లీఫ్, కరివేపాకు కొంచెమే. ఈ ఆనియన్ ఎప్పుడైతే వేగుతాయో ఇప్పుడు ఈ ఆనియన్ లో వేసుకుందాం. నెక్స్ట్ నాకు బాగా ఇష్టమైన కాకరకాయలు. సో కాకరకాయ ముక్కల్ని ఇలా చేసుకోవాలి. అంటే పైన మనకి ఎక్కువగా ఈ ఏదైతే పెచ్చు ఉంటుందో అది ఎక్కువ చేదుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే దాన్ని కాస్తంత పీల్ చేసి, ఎక్కువ కాదు కాస్త పీల్ చేస్తే సరిపోతుంది. చాకుతో మీరు ఇలా మనం క్యారెట్ని ఎలా అయితే పీల్ చేస్తామో అలానే పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి పులుసు కానీ ఫ్రై కానీ చేసేటప్పుడు నీళ్ళల్లో కాస్త చింతపండు, మజ్జిగ, పసుపు, ఉప్పు వేసి కాకరకాయని బాగా ఉడికిస్తూ ఉంటారు. కానీ అప్పుడు అలా ఉడికించడం వల్ల, ఆ నీళ్లు తీసేయడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలన్నీ అలానే పోతూ ఉంటాయి. అలా కాదు. సో కాస్తంత చేదు ఉంటుంది కూరలో. మనం ఇప్పుడు ఇది పులుసు కాబట్టి ఆ పులుపు కాస్తంత తీపి తగిలేసరికి ఆ చేదు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అంతేకాని ఉడికించి ఆ నీళ్ళు ఎప్పుడు తీసేయకూడదు. ఇంకా తినే ఏం లాభం అలా అయితే. ఇందులో ఏం చేద్దామంటే కాస్త బెల్లం కూడా వేసుకుందాం. ఆ చేదును కొంచెం తగ్గించడానికి. సో కాకరకాయ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ప్రెషర్ ప్యాన్ లో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. జస్ట్ ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మనం పులుసుకు పెట్టేసుకుందాం. ఇంకో స్టవ్ ఆన్ చేసి మరొక మూకెట్ పెట్టి దీంట్లో కొంచెం ఆయిల్,
ముందుగా కొంచెం కర్రీ లీఫ్ వేసుకుందాం, కరివేపాకు. అదేమిటో ఒకప్పుడు అయితే కరివేపాకు వాసన ఇంట్లో ఎక్కడో ఏదో రూమ్ లో పెట్టినా కూడా స్మెల్ వచ్చేది. ఇవాళ రేపు అసలు ఆ స్మెల్లే రావట్లేదు. బట్ ఇదే కరివేపాకు అని నేను నమ్ముతున్నాను, షేప్ అలానే ఉంది. సో ఈ కరివేపాకుని ఇందులో వేసుకుందాం కొంచెం. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం జీలకర్ర. దీంట్లోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం పచ్చిమిరపకాయలు. నేను పచ్చిమిరపకాయలు కాకరకాయలో వేసి ఉడికించలేదు, ఉల్లిపాయలు మాత్రమే వేసాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసి ఉడికిస్తే కనుక ఆ చేదు అలానే ఉంటుంది అంటారు, మరి అందుకే నేను వేయలేదు. సో పచ్చిమిరపకాయలు మనం పులుసులో కారం కావాలి కాబట్టి ఈ పోపులో వేసుకుందాం. సో డిపెండ్స్, లైక్ మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అండ్ అంటే పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసాను, కానీ పిల్లలు ఉంటే తీసి పక్కకు పడేస్తారని. బట్ పచ్చిమిరపకాయని ఎప్పుడు పచ్చిమిరపకాయగా ఉంచి దాన్ని జస్ట్ కొంచెం స్లిట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది ఇలా పులుసుల్లో స్పెషల్లీ. ఇప్పుడు ఇందులో వేసుకుందాం కొద్దిగా పసుపు, కలర్ కోసం, టేస్ట్ కోసం, హెల్త్ కోసం. ఇందులో కారం ఒక 2 స్పూన్స్, 2.5. ఉప్పు టేస్ట్కి తగినంత. ధనియాల పొడి. ఈ ధనియాల పొడి వేయడం వల్ల రుచి వస్తుంది, అలాగే చిక్కదనం కూడా ఉంటుందన్నమాట ఆ పులుసులో. ఒక 2 స్పూన్స్. ఓకే, సో ఇక్కడ కాకరకాయలు కూడా ఉడికిపోయాయి, ఒక విజిల్ అయితే వచ్చేసింది. స్టవ్ ఆపేద్దాం. ఈ కుక్కర్లో ఉన్న స్టీమ్ అంతా కూడా పోయేంత వరకు కాస్త వెయిట్ చేద్దాం. ఈ లోపు మన మసాలాలు ఇక్కడ ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదా, గుమగుమలు మా సెట్లో అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులో నెక్స్ట్ నేను వేసినాను చింతపులుసు, చింతపండు గుజ్జు. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. అలాగే చింతపండు రసం వేసిన తర్వాత బెల్లం వేయాలి. మీరు ఏ పులుసు చేస్తున్నా కొంచెం అంత బెల్లం వేస్తేనే ఆ రుచి వస్తుంది, లేకపోతే ఆ చింతపండులో ఉన్న పులుపు కొంచెం వగరుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. బెల్లం వేసేసరికి బ్యాలెన్స్ అవుతుంది. సో పైగా ఇది చేదుగా ఉంటుంది కాబట్టి కాకరకాయ కాస్త ఎక్కువ బెల్లం వేసుకోవాలి. పంచదార కూడా వేస్తూ ఉంటారు చాలా మంది, బట్ పంచదారలో ఎక్కువ తీయదనం ఉంటుంది, అందుకని మీకు టేస్ట్ మారిపోతుంది అనమాట. ఎక్కువ తీయగా అనిపిస్తుంది మనం కొంచెం వేసినా కూడా. బెల్లమే బాగుంటుంది ఎప్పుడు కూడా. సో ఈ బెల్లం కరిగి కాస్తంత ఉడకాలి. కొంచెం స్టీమ్ అంతా పోవాలి, అలాగే ఇక్కడ కొంచెం ఉడకాలి అని చెప్పి. 2 అయిపోయాయండి. ముందైతే మనం చూద్దాం కాకరకాయ ఎంతవరకు ఉడికిందో. వావ్, పర్ఫెక్ట్. సో ఉల్లిపాయలు అంతా దీంట్లోనే ఉన్నాయి, మనకి ఆ గ్రేవీ ఆ చిక్కదనం రావాలి. సో యాజ్ ఇట్ ఈస్ గా, లైక్ నేను చెప్పాను కదా ఇందాక, ముందే ఉడికించి ఆ నీళ్ళన్నీ తీసేస్తూ ఉంటారు, దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ పోతూ ఉంటాయని. బట్ ఈ నీళ్లతో పలంగా మనం దీంట్లో వేసేసుకుంటాం ఇప్పుడు. ఓకే, సో ఇది ఇంకాసేపు ఉడకాలి, కాస్త చిక్కగా అవ్వాలి. ఇది మనకి నీళ్ళుగా కనిపిస్తుంది కదా, అలా కాకుండా కాస్త దగ్గరగా రావాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఒక 5 minutes ఉడికిద్దాం. వెల్, మూత తీసి చూద్దాం. ఓకే, సో ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, పులుసు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసేసుకుందాం ఫైనల్ బౌల్లోకి. ఓకే, దీన్ని గార్నిష్ చేసే పనే లేదు. మనం పులుసుని ఏం పెట్టి గార్నిష్ చేస్తాం చెప్పండి? రైస్ ఉంటే చాలు పక్కన.
టేస్ట్ అండి. ఎన్ని మాటలు అయితే చెప్పానో ఆ మాటలకి తగ్గట్టే ఉంది ఇది కూడా. మరి కాకరకాయ పులుసు అందరికీ తెలుసు, నాకు తెలుసు ఆ విషయం. కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను కదా, వెంటనే నోట్ చేసేసుకోండి. ఈ కాకరకాయ పులుసు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. కాకరకాయ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, ఆయిల్, జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బెల్లం. కాకరకాయ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అది కాస్త వేగాక పసుపు, ఉప్పు, కరివేపాకు, కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగుతుండగానే కొంచెం బెల్లం, కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత పక్కన మరొక బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అది బాగా వేగాక పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, 2 స్పూన్ల కారం, సరిపడా ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి చింతపండు రసం వేసి కలిపి సరిపడా నీళ్లు పోసి కొద్దిగా బెల్లం వేసి కలిపి ఉడికించాలి. అది బాగా ఉడికాక పక్కన ఉడికించిన కాకరకాయ ముక్కలను వేసి ఇంకాసేపు ఉడికించాలి. ఇది బాగా ఉడికాక సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ పులుసు రెడీ. ఈ వారాన్ని మళ్ళీ చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటున్నారని నాకు తెలుసు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. సో చూసారు కదా, ఈ రోజు నా ఫేవరెట్ డిష్ అయిన కాకరకాయతో నేను మీ అందరి కోసం చేశాను కాకరకాయ పులుసు. మరి ఈ వారం అంతా అబ్బా కాకరకాయ మయమేనండి. సో మరి రేపు కూడా కాకరకాయతో ఒక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ గీతా భగత్. ఈ వారంలో అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.